హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్యూబ్ ఇంగ్లీష్ లెర్న్ విత్ ఫన్. ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా దగ్గరలో ఉన్నాయి. చాలా టెన్షన్గా ఉంది. కొంతమంది అయితే ఆల్రెడీ ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నారు. మరి ఈ 10th క్లాస్ విద్యార్థులు ఎలాగ ఎగ్జామ్ రాయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ కాంపోనెంట్స్ మీద ఫోకస్ పెట్టాలి, ఏ కాంపోనెంట్స్ మీద ఫోకస్ చేస్తే ఈజీగా మార్క్స్ గెయిన్ చేయొచ్చు, హై స్కోర్ సంపాదించాలంటే ఏం చేయాలి, అలాగే ఏ రకంగా ఈ బోర్డ్ ఏదైతే ఉంటుందో 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామినేషన్, ఈ బోర్డ్ ఉంటుంది. బోర్డ్ మీన్స్ ఈ బోర్డ్ కాదు, అక్కడ పైన దిద్దుతారనమాట. ఇప్పుడు మీరు రాసే ఎగ్జామ్ ఇక్కడ మేము దిద్దుతాము, కానీ అక్కడికి వెళ్ళగానే గవర్నమెంట్ టీచర్స్ ఉంటారనమాట. వాళ్ళందరూ కూడా అలాట్ కాబడతారు, వాళ్ళు దిద్దుతూ ఉంటారు. వాళ్ళకు కొన్ని స్పెషల్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఏంటి? ఎందుకంటే నాకు కొంత ఐడియా ఉంది, నేను కూడా కరెక్షన్కి వెళ్ళాను అనమాట. వేటి మీద ఫోకస్ చేస్తారు అనేది కొంత ఐడియా ఉంది. ఇవన్నీ కూడా నేను మీతోటి షేర్ చేసుకుంటాను. అలాగే మిగిలిన వాళ్ళు కూడా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఎందుకంటే ఎగ్జామినేషన్ అంటేనే ఏవో కొన్ని టిప్స్ ఉంటాయి. ఆ టిప్స్ అన్నీ కూడా మీకు కూడా తప్పకుండా యూజ్ అవుతూ ఉంటాయన్నమాట. కాబట్టి వీడియోని ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి. లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. అయితే 10th క్లాస్లో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు టోటల్గా 8 యూనిట్స్ ఉన్నాయి. ప్రతి యూనిట్లో కూడా మనకు 3 సబ్ యూనిట్స్ ఉన్నాయన్నమాట. ఏబిసి రీడింగ్స్. ఈ 8 యూనిట్స్లలో ఉన్నటువంటి అన్ని లెసన్స్ ప్రిపేర్ అవ్వాలా మేడం అని చెప్పి డౌట్ రావచ్చు. ప్రిపేర్ అవ్వాల్సిందే. అయితే ఒక చిన్న అవగాహన అయితే మనకు ఉండాలి. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు వెయిటేజ్ ఎలా ఉంటుంది, మార్క్స్ అనేవి ఎలా వెయిటేజ్ ఉంటుంది అనేది మనము గుర్తించాలి. ఇక్కడ మీకు 8 యూనిట్స్లలో ప్రతి ఒక్క యూనిట్లో కూడా ఏబిసి రీడింగ్స్ ఉన్నాయి. సెకండ్ యూనిట్లో ఏబిసి, థర్డ్ యూనిట్లో ఏబిసి, ఇలా రీడింగ్స్ ఉంటూ ఉంటాయన్నమాట. మీరు మాత్రము ప్రతి యూనిట్లో రీడింగ్ ఏని బాగా ఫోకస్ చేయాలి. ఈ బుక్ మొత్తం కూడా మనకు అసలు ఎక్కడెక్కడ వెయిటేజ్ ఉంటుంది మార్క్స్ అనేవి మనం చూసుకోవాలి. ఫస్ట్ మనకి రీడింగ్ కాంప్రహెన్షన్. రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే అర్థం ఏంటంటే ప్యాసేజెస్ అన్నమాట. ఈ ప్యాసేజెస్ అన్నీ కూడా ఎక్కడి నుంచి ఇస్తారు అనేది మనకు బాగా తెలియాలి. అలాగే ఫస్ట్ వచ్చేసి రీడింగ్ కాంప్రహెన్షన్, దానికి మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్, దీనికి మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వెకాబులరీ అండ్ గ్రామర్. ఈ 3 కాంపోనెంట్స్కి మీకు తప్పనిసరిగా వెయిటేజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ తీసుకుందాం మనము. ఫస్ట్ వచ్చేసి మనకు రీడింగ్ కాంప్రహెన్షన్. రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే అర్థం ఏంటంటే ప్యాసేజ్ అనమాట. ఇది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అన్నా ఇస్తూనే ఉంటారు. అయితే 10th క్లాస్ వాళ్ళకి మాత్రం టెక్స్ట్ బుక్ బేస్ ఉంటుందన్నమాట. స్టార్టింగ్ ఏదైతే ఉంటుందో ఇది మాత్రం మనకు టెక్స్ట్ బుక్ బేస్ తోటి మనకు ప్యాసేజ్ ఇస్తూ ఉంటాడు. ఈ ప్యాసేజ్ కూడా మీ యొక్క అండర్స్టాండింగ్ పవర్ ఎంత ఉంది అనేది చెక్ చేస్తూ ఉంటాడనమాట. అది కూడా రీడింగ్ ఏ నుంచే ఇస్తూ ఉంటాడు ఫస్ట్ అనేది. చూద్దాము. ఈ రీడింగ్ ఏ నుంచి ఏ యూనిట్ అయినా తీసుకోండి. ఆ యూనిట్లు 8 యూనిట్లు ఉన్నాయనుకున్నాం కదా. ఈ 8 యూనిట్లలో రీడింగ్ ఏ నుంచే తప్పకుండా మనకు ఒక ప్యాసేజ్ అనేది ఇస్తూ ఉంటాడు. ఈ ప్యాసేజ్కి మనకు 12 మార్కులు వస్తూ ఉంటాయి. 4 3 12 మార్కులు వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి బీసీ రీడింగ్. వీటి నుంచి కూడా సేమ్ మనకు రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్. అయితే మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది మాత్రం రీడింగ్ ఏస్ మీద బాగా ఫోకస్ చేయండి. ఏదన్నా ఇవ్వచ్చు, బి రీడింగ్ నుంచి కానీ సి రీడింగ్ నుంచి కానీ మనకి ఏదన్నా ఇవ్వచ్చు. కానీ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఈ రీడింగ్ ఏకి మనకు ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి, 12 మార్కులు వస్తున్నాయి. కాబట్టి ప్రతి యూనిట్లో ఉన్నటువంటి రీడింగ్ ఏని బాగా ప్రిపేర్ అవ్వండి. మేడం మరి మాకు ఆన్సర్స్ రాయడం తెలియట్లేదు, మేము ఎలా పాస్ అవ్వాలి, అసలు మాకు సెంటెన్స్ ఫ్రేమింగే తెలియట్లేదు, ఎలా పాస్ అవ్వాలి అనే క్వశ్చన్ వేసేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి టిప్ ఏంటంటే, ఇక్కడ మీరు చాలా లక్కీ ఫెలోస్ అనమాట. ఎందుకంటే అప్పట్లో లాగా మీకు మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ ఇచ్చేది ఉంటే మీరు ఇక అసలు ఫెయిల్ అయిపోయాడు అనమాట. కానీ ఇప్పుడు మీకు ప్లస్ ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 క్వశ్చన్స్ అన్నీ కూడాను డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటాయి. డిస్క్రిప్టివ్ టైప్ అంటే అర్థం ఏంటంటే, మీరు సొంత మాటలో రాసేదనమాట. ప్రయత్నం చేయాలి. అక్కడ ఏ క్వశ్చన్ అడిగాడు, ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ ఏముంది అని చెప్పి అర్థం చేసుకుని మీరు ఆన్సర్ని రాయాలి. మేడం మరి నాకు రాయడం రావట్లేదు, మరి నేనేం చేయాలి? అలాంటప్పుడు మీరు కొంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఆ ప్యాసేజ్లో దీనికి రిలేటెడ్గా ఏమైనా వర్డ్స్ ఉన్నాయా లేవా అని వెతికి ఆ వర్డ్స్ ఏవైనా ఉంటే అక్కడ సంబంధించిన ఆ సెంటెన్సెస్ తీసుకొచ్చి ప్రశాంతంగా ఇక్కడ పెట్టేసేయండి. తప్పేమీ లేదు. ఎందుకంటే అసలు రాయకుండా వదిలేస్తే ఫెయిల్ అయిపోతాం నాన్న మనం. కాబట్టి అట్లీస్ట్ ఎందుకంటే ఒక్క క్వశ్చన్కి 3 మార్క్స్ అనమాట. మీరు తప్పు రాసినా సరే మీకు 2 మార్క్స్ అయితే ఎటు పోవు, తక్కువ 1.5 వేస్తారు. అలాంటప్పుడు మనము ఏమి రాయకుండా ఖాళీగా వదిలేస్తే ఫెయిల్ అయిపోతాం.
కాబట్టి తప్పనిసరిగా ఈ 4 3 12 మార్కులకి కనీసం అర్థం కాకపోయినా సరే మీరు రాయండి. ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే మనం విన్న లెసన్సే కదా, ఎందుకు అర్థం కాదు కదా చెప్పండి. ఈజీగా అర్థమవుతుంది, అర్థం కాకపోవడం అంటూ ఉండదు. జస్ట్ అర్థం కాని వాడు మాత్రము ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్సెస్ని ఫిల్ చేయండి. ఫిల్ చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా మీరు ఫోకస్ తోటి క్వశ్చన్ నెంబర్ని వెయ్యాలి. చాలామంది ఆన్సర్స్ రాస్తారు కానీ క్వశ్చన్ నెంబర్ మర్చిపోతారు, అక్కడ సెక్షన్ మర్చిపోతారు. ఆ సెక్షన్ని తప్పకుండా వెయ్యాలి. ఎందుకంటే బోర్డులో దిద్దే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక దగ్గర షీట్ ఉంటుందన్నమాట. ఆ షీట్లో వాళ్ళు సెక్షన్ ఏకి 1 2 3 4 5 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇగో ఈ క్వశ్చన్కి ఈ మార్క్ వచ్చింది అని వాళ్ళు వేసుకుంటారు. ఈ క్వశ్చన్కి ఈ మార్క్ వేయాలంటే ఈ క్వశ్చన్ నెంబర్ వేస్తేనే మీరు ఇక్కడ వేసుకోగలుగుతారు వాళ్ళు. కాబట్టి తప్పనిసరిగా ఈ క్వశ్చన్ నెంబర్ని మీరు మెన్షన్ చేయకుండా మాత్రం మీరు ఉండకూడదనమాట. తప్పనిసరిగా క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేయాలి. మీకు ఏది వస్తే అది రాయండి. ఈ రకంగా మనకు ప్యాసేజ్ అనేది మనం చూస్తూ ఉన్నాము. రీడింగ్ ఏ నుంచి 12 మార్కులు, రీడింగ్ బీసీల నుంచి మళ్ళీ 12 మార్కులు. కేవలం మనకి కాంప్రహెన్షన్ మీదనే ఇచ్చారు. కాంప్రహెన్షన్ అంటే ఏంటి? ప్యాసేజెస్ అన్నమాట. మీ యొక్క అండర్స్టాండింగ్ పవర్ అనేది చెక్ చేస్తూ ఉంటారు ఈ ప్యాసేజెస్లలో. సో తప్పనిసరిగా మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్ని మీరు అటెంప్ట్ చేయాల్సిందే. అటెంప్ట్ చేయకుండా అస్సలు రాకండి. ఈ రకంగా మనము రీడింగ్ కాంప్రహెన్షన్ని చూసాం. నెక్స్ట్ చూస్తున్నా మనము క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అంటే అర్థం ఏంటంటే మిమ్మల్ని మైండ్ పెట్టి ఆలోచింపజేసేలాగా క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. డైరెక్ట్గా క్వశ్చన్స్ వాళ్ళు అడగరు, బట్ ఈజీగా మనం రాయొచ్చు. ఏముంటాయి వీటిల్లో? మేజర్ డిస్కోర్సెస్ ఉంటాయి, మైనర్ డిస్కోర్సెస్ ఉంటాయి. అసలు డిస్కోర్స్ అంటే ఏంటి? డిస్కోర్స్ అంటే అర్థం ఏంటంటే లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఒక ట్రిగ్గర్ అనమాట. అంటే అర్థం ఏంటంటే అది ఒక ఆయుధం లాంటిది. ఈ ఆయుధంతోనే మనం లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. మీ అందరూ కూడా ఇంగ్లీష్లో ఫ్లూయెంట్ అవ్వడం కోసమే ఇక్కడ ఉన్నటువంటి డిస్కోర్సెస్ మీకు ఉపయోగపడుతూ ఉంటాయి. వీటిని చక్కగా వాడుకున్నారనుకోండి, మీరు ఈజీగా ఫ్లూయెంట్ అవ్వచ్చు. ఓకేనా? కంగారేం లేదు. మీకు నేర్పించడానికి ప్రతి ఒక్క పాయింట్, అంటే ఇంగ్లీష్లో స్పోకెన్ ఇంగ్లీష్ కావచ్చు, బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ కాంపోనెంట్స్ కావచ్చు, అవన్నీ కూడా మన ఛానల్లో మీకోసం ఉన్నాయి. మీరేం కంగారు పడకండి. ఇప్పుడు మనము 10th క్లాస్ ఎగ్జామ్ గట్టెక్కడం మనం చూస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్లో ఉన్నాము. అసలు వీటిలో ఏముంటాయి? మేజర్ డిస్కోర్సెస్ ఏముంటాయి, మైనర్ డిస్కోర్సెస్ ఏముంటాయో ఇప్పుడు మనము చూద్దాం. మేజర్ డిస్కోర్సెస్ ఇవి మనకు 2 రకాలుగా ఉన్నాయి, గ్రూప్ ఏ, గ్రూప్ బి. గ్రూప్ ఏ వచ్చేసి స్టోరీ లేదా నెరేటివ్, కన్వర్జేషన్, డిస్క్రిప్షన్, డ్రామా స్క్రిప్ట్, ప్లే, ఇంటర్వ్యూ, కొరియోగ్రఫీ స్క్రిప్ట్. గ్రూప్ బి వచ్చేసి బయోగ్రఫీ, ఎస్సే, లెటర్, న్యూస్ రిపోర్ట్, స్పీచ్. నెక్స్ట్ తీసుకుందాము మైనర్ డిస్కోర్సెస్. గ్రూప్ ఏ, గ్రూప్ బి. గ్రూప్ ఏ వచ్చేసి మెసేజ్, నోటీస్, డైరీ. గ్రూప్ బి వచ్చేసి పోస్టర్, ఇన్విటేషన్, ప్రొఫైల్. ఇవి మనకు మేజర్, మైనర్ డిస్కోర్సెస్ అన్నమాట. వీటిలో టోటల్గా మనకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? మేజర్ డిస్కోర్సెస్కి 10 మార్క్స్, మైనర్ డిస్కోర్సెస్కి 2 × 5 10 మార్క్స్, 2 5 10 మార్క్స్, టోటల్గా 20 మార్క్స్. ఈ రకంగా మేజర్ డిస్కోర్సెస్లో గ్రూప్ ఏ ఉంది, గ్రూప్ బి ఉంది. మైనర్ డిస్కోర్సెస్లో గ్రూప్ ఏ ఉంది, గ్రూప్ బి ఉంది. ఏదేమైనా సరే వీటన్నిటి మీద మనకు ఒక అవగాహన అయితే తప్పనిసరిగా ఉండాలి. అసలు ఏంటో అది మనకు తెలియాలి. తెలియని మనం రాయలేం కదా. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్క డిస్కోర్స్ అంటే ఏంటి మనము అవగాహనకు రావాల్సిందే. ఇప్పుడు కొరియోగ్రఫీ అంటే ఏంటో తెలియాలి, ఇంటర్వ్యూ అంటే ఏంటో తెలియాలి, కన్వర్జేషన్ అంటే ఏంటో తెలియాలి, లెటర్ అంటే ఏంటో తెలియాలి. వీటి మీద కనీస అవగాహన తప్పనిసరి. లెటర్ రాయమన్నప్పుడు లెటర్ రాయకుండా కన్వర్జేషన్ రాస్తే మార్క్ ఇస్తారా? ఇవ్వరనమాట. కాబట్టి లెటర్ యొక్క అసలు ప్రొఫార్మా ఏంటి, అసలు ఫీచర్స్ ఏముంటాయి, అసలు ప్లేస్ ఎక్కడ రాయాలి, డేట్ ఎక్కడ రాయాలి, బాడీ ఆఫ్ ద లెటర్ ఎక్కడ ఉంటుంది, అసలు మనం ఎలా సాల్యుటేషన్ చేస్తాము, ఎలా థ్యాంక్స్ చెప్తాము, ఇవన్నీ కూడా మినిమం ఒక ఐడియా అయితే ఉండాలి నాన్న. అలా లేనిదైతే మనం పాస్ అవ్వడం కష్టమవుతుంది. అలాగే ఇంకొన్ని ఉంటాయన్నమాట కాంపోనెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎస్సే రైటింగ్ ఎలా రాయాలి, దీని యొక్క ఇంట్రడక్షన్ ఎలా ఇవ్వాలి, అసలు ఏం అడిగారు, దానికి రిలేటెడ్గా మనం సెంటెన్సెస్ రాయగలుగుతూ ఉండాలి. అలాగే కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్వ్యూ తీసుకున్నాం అనుకోండి, ఏ ఇంటర్వ్యూలో అయినా సరే కామన్గా కొన్ని పాయింట్స్ ఉంటాయన్నమాట. ఆ పాయింట్స్ని మనము బాగా ఆకలింపు చేసుకోవాలి. ఎలాగా? ఏ ఇంటర్వ్యూ చేసినా సరే తప్పనిసరిగా మనము గుడ్ మార్నింగ్ చెప్తాము. అవతల నుంచి సెలబ్రిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా గుడ్ మార్నింగ్ చెప్తారు. మీ యొక్క ఐడెంటిటీ చెప్తారనమాట. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, గుడ్ మార్నింగ్, ఐఎమ్ ఫ్రమ్ ద హిందూ న్యూస్ పేపర్ అని చెప్తూ ఉంటారనమాట.
అలాగే మీరు మీ యొక్క ఐడెంటిటీ చెప్పడం నేర్చుకోవాలి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే సెలబ్రిటీస్ అందరూ కూడాను ఏదో ఒక గొప్ప పని చేసిన వాళ్ళే ఉంటారు. కాబట్టి వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పడం కూడా మీరు నేర్చుకోవాలి. కంగ్రాచులేషన్స్ ఆన్ రిసీవింగ్ సంథింగ్ అని చెప్పి చెప్పడం అనమాట. లేదంటే కంగ్రాచులేషన్స్ ఆన్ రిసీవింగ్ నోబెల్ పీస్ ప్రైజ్ అని చెప్పి చెప్పడం కానీ, ఇవన్నీ కూడా సెంటెన్సెస్ మీరు ఫ్రేమ్ చేయగలుగుతూ ఉండాలన్నమాట. దాని తర్వాత వాళ్ళు కూడా అటు నుంచి థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. వాళ్ళ లైఫ్లో ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు, ఇది అందరికీ కామన్గా ఉండే క్వశ్చనే కదా. తప్పనిసరిగా మీరు ఇది బాగా ప్రిపేర్ అవ్వాలి. హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ అని అడగడం. అప్పుడు అటు నుంచి వ్యక్తి మనకు చెప్తూ ఉంటాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నీకు తీసుకున్నాం అనుకోండి, వెన్ ఐ వాజ్ 13 years old ఐ రెడ్ అ న్యూస్ పేపర్ ఆర్టికల్ అంటాడు. ఆయన ఇన్స్పిరేషన్ అదనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇన్స్పిరేషన్ ఉంటుంది. అలాగే లైఫ్లో ఇంకా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమున్నాయి, సొసైటీకి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, ఇలా అడగొచ్చు. లేదా మీ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి, సాడ్ మూమెంట్ ఏంటి, ఇవన్నీ కూడా ఇంటర్వ్యూలో భాగాలన్నమాట. అలాగే కొరియోగ్రఫీ తీసుకున్నాం అనుకోండి, ఆ కొరియోగ్రఫీ పోయం ఇవ్వగానే యూ నీడ్ టు ఐడెంటిఫై ఫ్రమ్ విచ్ దట్ స్టాంజర్ హ్యాస్ బీన్ టేకెన్. అది ఎక్కడి నుంచి తీసుకున్నారు అనేది కూడా మీరు గుర్తించాలి. దానికి టైటిల్ ఇవ్వాలి, దాంట్లో క్యారెక్టర్స్ చేయాలి, దానికి టైటిల్ ఇవ్వాలి, క్యారెక్టర్స్ మీరు మెన్షన్ చేయాలి, అక్కడ ప్లేస్ లొకేషన్ ఏంటి అది కూడా మీరు చెప్పగలగాలి. మనకున్నటువంటి 8 unitsలో నుంచి ఏదన్నా ఇవ్వచ్చు వాళ్ళు, ఓకేనా. సో తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కాంపోనెంట్స్ని మీరు బాగా థరో అవ్వాలి. ఇంకో ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు ఈజీగా పాస్ అవ్వడానికి. బయోగ్రఫీ ఇచ్చారే అనుకుందాం. ఆ బయోగ్రఫీలో మొత్తం డేటా ఇస్తాడనమాట ఒక పర్సన్ది. అక్కడ ఆ వ్యక్తి పేరు, తను ఎక్కడ చదువుకున్నారు, తన యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన ఒకవేళ సాంగ్స్ గురించి ఆయన ఉందనుకోండి ఆయన సింగర్ అని మనం రాయాలి. ఆయన సైంటిఫిక్ రీసెర్చ్ చేస్తున్నారు అనుకోండి ఆయన ఒక సైంటిస్ట్ అని మనం రాయాలి. ఇవన్నీ కూడా మనం రాయగలగాలన్నమాట. స్టార్టింగ్ సెంటెన్స్లోనే అవతల వ్యక్తి పడిపోవాలి మనం రాసేటప్పుడు. దిస్ ఈజ్ ద బయోగ్రఫికల్ స్కెచ్ ఆఫ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఇలాగా ఆయన ఎప్పుడు జన్మించారు, ఇయర్ ముందు ఇన్ రాస్తాం మనము, డేట్ ముందు మనము ఆన్ రాస్తాం. ఇవన్నీ కూడా మనం చిన్న చిన్నవి అనమాట. ఆయన యొక్క స్పెషాలిటీ ఏంటి మీరు మెన్షన్ చేయగలగాలి. ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ అక్కడ ఉన్నదే అథెంటిక్గా రాయాలి తప్ప బయట నుంచి మీరు రాయమాకండి. డీప్గా ఏం చూడరు, బట్ మీరు మాత్రం కేర్ఫుల్గా మెన్షన్ చేస్తూ ఉండాలి. ఈ రకంగా మీరు బయోగ్రఫికల్ స్కెచ్ని మీరు రాయొచ్చు. ఏదైనా సరే రాసేటప్పుడు క్వశ్చన్ నెంబర్ని అస్సలు మర్చిపోవద్దు. ఏ సెక్షన్ నుంచి రాస్తున్నారో ఆ సెక్షన్ నెంబర్ పైన వేయండి. సెక్షన్ ఏ పార్ట్ ఏనా పార్ట్ బీనా మెన్షన్ చేయడం మీరు అస్సలు మర్చిపోద్దు అనమాట. ఈ రకంగా మేజర్ డిస్కోర్సెస్కి మనకు 10 marks వస్తున్నాయి. ఈ 10 marksలో మీరు అసలు చదవని వచ్చినా సరే మీరు భయపడొద్దు. ఫస్ట్ అది గుర్తించండి. నేను ఇది చదవలేదు, నాకు ఇది రాదు, నేను రాయనని చెప్పి విడిచిపెట్టి అస్సలు రావద్దు. మీరు మాత్రం తప్పనిసరిగా అది కొంచెం ఏదో ఒక ఐడియా అయితే ఉంటుంది. ఆ క్వశ్చన్ నెంబర్ని వేయండి. అక్కడ ఇచ్చేటువంటి డేటాని అసలు మీకు ఏం రాయడం రాకపోయినా సరే ఆ బయోగ్రఫికల్ స్కెచ్లో ఉన్నటువంటి అన్నీ కూడా కలిపేసి సెంటెన్సెస్ రాయండి, ఓకేనా. ఆ రకంగా రాసినా సరే మీకు 10 marks కనీసం 4 marks అన్నా 3 marks అన్నా వేస్తాడు. 1 mark పోయినా సరే ఫెయిల్ అయిపోతాం, గుర్తుంచుకోండి. కాబట్టి తప్పనిసరిగా మనము వైట్ పేపర్ అంతా కూడా బ్లాక్గా చేయాలి. అది మీ బాధ్యత. మీ దగ్గర 3 hours 2.5 hours చేతిలో ఉంటాయి. మీరు ఎట్లయినా సరే అవతల వ్యక్తిని మీరు ఇంప్రెస్ చేయాలి నీట్ హ్యాండ్ రైటింగ్ తోటి. మన పేపర్లో ఏదైనా తప్పులు పోయాయనుకోండి, ఆ తప్పులు పోయాయని చెప్పి పరపర దిద్దొద్దు. ఒక చిన్న గీత గీయండి దాని మీద. ఏ తప్పు పోతే దాని మీద చిన్న గీత గీయండి, పక్కన రాసేయండి. మిమ్మల్ని ఎవరేమనరు. చూడగానే మన పేపర్ నీట్గా తెల్లగా, తెల్లగా మీన్స్ నీట్గా కనిపించాలన్నమాట. గలీజుగా రాశారనుకోండి, ఇట్లా కొట్టేశారనుకోండి బాగోదు, ఇంప్రెషన్ పోతుంది. కాబట్టి తప్పనిసరిగా ఎగ్జామ్ స్టార్టింగ్లో కూడా బాగా వచ్చిన ఆన్సరే రాయండి. వెళ్ళేటప్పుడు అన్నీ తీసుకెళ్ళండి, పెన్సిల్స్, పెన్స్, ఎక్స్ట్రా అన్నీ తీసుకెళ్ళండి. వాటర్ బాటిల్ తప్పనిసరిగా ఉండాలి. ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళబోయే ముందు ఒకసారి బయటికి వెళ్ళి రండి. మళ్ళీ వచ్చింది అనుకోండి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, చికాకు అవుతూ ఉంటుంది. ముందే వెళ్ళి వచ్చేసేయండి అనమాట. ఈ రకంగా మనము మేజర్ డిస్కోర్సెస్ని మనం చూసాము. ఇక్కడ ఉన్న ప్రతిదీ అంతే, కొరియోగ్రఫీయే కావచ్చు ఏదైనా సరే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కూడా మీరు ఎంతో కొంత అవగాహన చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మైనర్ డిస్కోర్సెస్. మైనర్ డిస్కోర్సెస్ 5 marks క్యారీ చేస్తున్నాయి. ఈ మైనర్ డిస్కోర్సెస్ చాలా ఈజీగా ఉంటాయి. పోస్టర్ కానీ, నోటీస్ కానీ, ఇన్విటేషన్ కానీ వీటిలో మనం రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్విటేషన్ తీసుకున్నాం అనుకోండి, ఏ ఇన్విటేషన్ కార్డ్కైనా సరే కామన్గా కొన్ని ఉంటాయి. యు ఆర్ కార్డియల్లీ ఇన్వైటెడ్ టు ద సెలబ్రేషన్ విచ్ విల్ బి సెలబ్రేటెడ్ ఎట్ అవర్ స్కూల్. దిస్ ఈజ్ అవర్ యాన్యువల్ డే సెలబ్రేషన్. టైటిల్ వచ్చేసి మీకు క్యాపిటల్ లెటర్లో రాయాలి, నీట్గా రాయాలి. యాన్యువల్ డే సెలబ్రేషన్ అని రాసేసేసి
ఇది ఇన్విటేషన్ కార్డ్ కాబట్టి యు ఆర్ కార్డియల్లీ ఇన్వైటెడ్ టు ద సెలబ్రేషన్. ఆ సెలబ్రేషన్ యాన్యువల్ డే కాబట్టి యాన్యువల్ డే. ఒకవేళ హౌస్ వార్మింగ్ సెరమనీ ఉందనుకోండి, యు ఆర్ కార్డియల్లీ ఇన్వైటెడ్ టు ద హౌస్ వార్మింగ్ సెరమనీ విచ్ విల్ బి సెలబ్రేటెడ్ ఎట్ అవర్ న్యూలీ బిల్డ్ రెసిడెంట్. ఈ రకంగా మీరు రాసుకోవచ్చు. ఏదేమైనా సరే అన్ని ఇన్విటేషన్ కార్డ్స్కి సేమ్ కామన్గా ఈ 2 లైన్లు నేర్చుకోవాలి. యు ఆర్ కార్డియల్లీ లేదా వి ఆర్ కార్డియల్లీ ఇన్వైటింగ్ యూ, ఇలా కూడా రాసుకోవచ్చు. మ్యారేజ్ ఇన్విటేషన్ అనుకోండి, అలాంటప్పుడు మీరు బ్రైడ్ గ్రూమ్ నేమ్స్ మీరు రాస్తూ ఉంటారు. అలాగే నోటీస్ తీసుకున్నాం అనుకోండి, కామన్గా ఏ నోటీస్ అయినా సరే ఇట్ ఈజ్ టు ఇన్ఫార్మ్ యూ దట్, అది తప్పకుండా రాయాలన్నమాట. ఇట్ ఈజ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ అని రాసి అక్కడ ఉన్నటువంటి డేటా మొత్తాన్ని మీరు రాయాలన్నమాట. ఈ రకంగా మీరు రాయొచ్చు. ఎక్కడైనా సరే కామన్గా ఇదైతే ముందు ఉంటుంది. ఇట్ ఈజ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ ఇన్ అవర్ స్కూల్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ప్లాంటేషన్ వీక్ మేము స్టార్ట్ చేసాము, ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్కను తీసుకురండి అని చెప్పేటప్పుడు ఈ రకంగా అనమాట. ఏదైనా సరే కామన్గా ఇవి ఉంటాయన్నమాట. అయితే తప్పనిసరిగా మీరు క్యాపిటల్ లెటర్లో టైటిల్ ఇవ్వాలి. అవుట్లైన్ మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దు. ఈ టైటిల్కి ఈ అవుట్లైన్కి తప్పకుండా ఒక మార్క్ ఉంటుంది. ఈ విషయం మీరు అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? చాలా నీట్గా ప్రజెంట్ చేయండి. అదే పోస్టర్ అనుకోండి, ఆ పోస్టర్ని అసలు చూసి అవతల వ్యక్తి పడిపోవాలన్నమాట. అంత బాగా డెకరేషన్ చేయాలి పోస్టర్ని. పోస్టర్ అంటేనే కలర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ కూడా సేమ్ టైటిల్ వచ్చేసి క్యాపిటల్ లెటర్లో రాయండి. అక్కడ మెన్షన్ చేయండి అసలు దేని గురించి ఈ పోస్టర్. క్వశ్చన్లో అడిగిన ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకునే మీ పోస్టర్ రిలేటెడ్గా ఉండాలి. సొంతగా ఏది మీరు అందులో యాడ్ చేయకూడదు. ఈ మైండ్ డిస్కోర్సెస్ అన్నిటి కూడా మీరు అవుట్లైన్ టైటిల్ తప్పనిసరిగా ఇవ్వాలి. అక్కడ మీరు టైంని కూడా మెన్షన్ చేయాలి. ఇక డైరీ విషయానికి వచ్చినట్లయితే కొంతమంది డియర్ డైరీ అని రాస్తున్నారు. రాయాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే డైరీ అనేది మనమే రాసుకుంటాము, మనం ఒకరిని ఉద్దేశించి మనం మాట్లాడడం కదా. కాబట్టి డైరీని రాయాల్సిన అవసరం ఏం లేదు. డైరెక్ట్గా మీరు డైరీ రాసుకోవచ్చు. ఒకవేళ మిమ్మల్ని నిగ్గా ఊహించుకోమని అనుకోండి, మీరు నిగ్గానే రాయాలి. వేరే మీరు వచ్చి అక్కడ ఉండకూడదు అనమాట. నిగ్లాగే ఫీల్ అవుతూ రాయాలి. ఇక్కడ ఏదైనా సరే అక్కడ క్వశ్చన్లోనే ఉంటుంది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఈ మధ్య ఒక కొత్త మెథడ్ ఏం తీసుకొచ్చారంటే, విద్యార్థులు ఈజీగా పాస్ అవ్వడం కోసం ఆ క్వశ్చన్లోనే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేస్తున్నాడు. క్లూస్ ఇస్తున్నాడు. క్వశ్చన్ని చాలా పెద్దగా చేసిస్తున్నాడు అనమాట. మీకు బాగా అర్థం అవ్వాలి, మీరు ఆన్సర్లో యూజ్ చేసుకునేలాగా ఉంటుంది ఆ క్వశ్చన్ మొత్తం కూడా. కాబట్టి క్వశ్చన్ని బాగా చదవండి. ఓకేనా? అలాగే ఈ రకంగా మేజర్ డిస్కోర్సెస్ మనం చూసాము. నెక్స్ట్ మనము స్టడీ స్కిల్స్ మర్చిపోతున్నాము. స్టడీ స్కిల్స్ చాలా చాలా ముఖ్యమైనవి. ఒక డేటా ఇస్తాడనమాట. బార్ డయాగ్రామ్ కావచ్చు, పై డయాగ్రామ్ కావచ్చు, ఇవన్నీ ఇస్తూ ఉంటాడు. దాన్ని మనం బాగా చదవాలి. అక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ చేయాలి. ఆ క్వశ్చన్స్లో ఉండే ఆన్సర్స్ అన్నీ కూడా బయట నుంచి అడగడు. ఆ డేటా మొత్తం ఆ పై డయాగ్రామ్లో ఉంటుంది, బార్ డయాగ్రామ్లో ఉంటుంది, అక్కడే ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని మీరు ప్రజెంట్ చేయాలన్నమాట. ఇక్కడ కూడా బయటదేమి మీరు రాయొద్దు. ఒకవేళ మిమ్మల్ని అడిగాడు అనుకోండి, మీరు రాయొచ్చు. ఓకేనా? ఈ రకంగా మనము రాస్తూ ఉండాలి. మొత్తం ఆన్సర్స్ అందులోనే ఉంటాయి, ఎక్కడ కూడా ఉండవు. స్టూడెంట్స్ వినండి, క్వశ్చన్ నెంబర్ 1 నుంచి క్వశ్చన్ నెంబర్ 4 దాకా మీకు 1 to 4 వచ్చేసి 4 3 12 మార్కులు రీడింగ్ ఏ నుంచి వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ మనము 5 to 8 ఇవి వచ్చేసి మనకు బేసీ రీడింగ్ నుంచి మనకు వస్తూ ఉంటాయి. 5 6 7 8 ఈ 4 క్వశ్చన్స్ కూడా మనకు 4 3 12 టోటల్గా 24 మార్కులు. ఈ విషయం మీరు అస్సలు మర్చిపోవద్దు. 80 మార్క్స్కి స్టడీ స్కిల్స్ నుంచి మనకు టోటల్గా 8 మార్క్స్ వస్తున్నాయి. సో ఈ విషయాన్ని మనకు ప్రతి క్వశ్చన్కి మనకు 2 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్, మీకు ఆన్సర్ దొరకలేదు, క్వశ్చన్లో చూసి అక్కడ ఏదోన్నా ఒకటి రాయండి. అసలు వదిలిపెట్టి వచ్చారనుకోండి ఫెయిల్ అయిపోతారు. కాబట్టి ప్రతి క్వశ్చన్ మీరు అస్సలు వదలకుండా ఆ క్వశ్చన్ నెంబర్ వేయాలి, ఆన్సర్ని మీరు రాకపోయినా ఏదో ఒకటి రాయాలి. ఓకేనా? అదనమాట. నెక్స్ట్ 4th బిట్లో మనం తీసుకున్నట్లయితే గ్రామర్ అండ్ వెకాబులరీ అడుగుతాడు మనల్ని. అలాగే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అడుగుతూ ఉంటాడు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్లలో మనకు టోటల్గా 6 ఇస్తాడన్నానా, ఈ 6లో మనం 4 రాయాలి. ఒకవేళ నీకు 6 వచ్చాయనుకోండి, నువ్వు 6 రాసినా ప్రాబ్లం లేదు. ఓకేనా? ఈ 6 రాసినా సరే మీకు ఈ 6లో ఏది కరెక్ట్ అవుతుందో దానికే మార్క్ మేము తీసుకుంటాం అనమాట. బోర్డులో ఆ రకంగానే ఉంటుంది. మీరు ఏది రాసినా రాసిన ప్రతిదానికి ఇక్కడ నెంబరింగ్ ఉంటుంది. మా దగ్గర ఒక షీట్ ఉంటుంది. ఆ షీట్లో ఆ ఒకటి దానికి ఇంత, 2 దానికి ఇంత అని ప్రతి ఒక్క దానికి మేము మార్క్ చేసుకుంటూ వెళ్తామన్నమాట. కాబట్టి తప్పనిసరిగా మీరు
ఏది అడిగితే అది రాయండి. ఎక్స్ట్రా రాసినా కూడా నెంబర్ వేసి రాయడం మాత్రం మీరు మర్చిపోవద్దు. ఇంకా 5th బిట్లో తీసుకుంటే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అనమాట. ఇదంతా కూడా మీకు బాగా తెలుసు. మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాము మేజర్ డిస్కోర్సెస్ అండ్ మైనర్ డిస్కోర్సెస్. మేజర్ డిస్కోర్స్కి వచ్చేసేసి 10 మార్క్స్ ఉంటాయి, మైనర్ డిస్కోర్సెస్కి వచ్చేసి 5 మార్క్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎలా రాయాలో కూడా ఇంతకుముందే మనం డిస్కస్ చేయడము జరిగింది. ఈ మేజర్ డిస్కోర్సెస్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్ బేస్ చేసుకుని వస్తాయి. ఇంకా మైనర్ డిస్కోర్సెస్ చెప్పలేము, టెక్స్ట్ బుక్ ఇండిపెండెంట్గా కూడా ఇవ్వచ్చు, లేదా టెక్స్ట్ బుక్ బేస్ అయినా కూడా ఇవ్వచ్చు. ఏది ఇచ్చినా సరే మనము రాయగలగాలి. ఈ ప్యాసేజ్ కానీ ఈ పోయం కానీ మీకు క్వశ్చన్ నెంబర్ 17 నుంచి క్వశ్చన్ నెంబర్ 21 వరకు ఉంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా 5 మార్క్స్ క్యారీ చేస్తూ ఉన్నాయి. నెక్స్ట్ 22 నుంచి ఇప్పుడు మనకు వెకాబులరీ అండ్ గ్రామర్ ఉంటుంది. ఈ బిట్ పేపర్ మొత్తం కూడా ఆబ్జెక్టివే. ఏనా బీనా సీనా అక్కడ మిమ్మల్ని అడిగింది అదే రాయాలి. లేదంటే ఈ ఆప్షన్స్లలో ఆప్షన్ ఏ ఆన్, ఆప్షన్ బి ఇన్, సి ఎట్ ఇలా ఉందనుకోండి, సి రైట్ అయింది అనుకోండి, అబ్బాయి వచ్చేసేసి ఎట్ రాస్తాడు ఆన్సర్లో. అలా రాయకూడదు, సీనే పెట్టాలి. ఓకేనా? ఈ రకంగా ఏనా బీనా సీనా అదే రాయాలి తప్ప మీరు ఆ ఆప్షన్స్లో ఉన్న తీసుకొచ్చి అక్కడ రాశారనుకోండి మార్క్ ఇవ్వరు. ఎందుకంటే క్వశ్చన్ నెంబర్కి ఈ నెంబర్కి ఏ ఆన్సర్, ఏ ఉంటేనే మేము కరెక్షన్ ఇస్తాం, ఏ ఉంటేనే మేము మార్క్ ఇస్తాం, లేదంటే ఏ లేకపోతే మేము మార్క్ ఇవ్వం. అక్కడ మీరు ఎట్ రాస్తే మేము ఎందుకు మార్క్ ఇస్తాం? ఇవ్వమన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు రాస్తూ ఉండాలి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఆబ్జెక్టివ్ టైపే, మర్చిపోద్ది. ఇక్కడ మీకు డిస్క్రిప్టివ్ ఏది ఉండదు. అక్కడ ఏనా బీనా సీనా అదే రాయాలంతే తప్ప వేరేది ఏది రాయకూడదు. నెక్స్ట్ వచ్చేసి వెకాబులరీ అండ్ గ్రామర్. క్వశ్చన్ నెంబర్ 22 నుంచి 26 దాకా టెక్స్ట్ బుక్ బేస్ తోటి మిమ్మల్ని గ్రామర్ చెక్ చేస్తూ ఉంటాడనమాట. మీకు ఎడిటింగ్ కానీ ఇలాంటి ఇచ్చే ఆస్కారం ఉంటుంది. చాలా జాగ్రత్తగా వీటికి ఆన్సర్స్ని మీరు చేయాలి. ఇక్కడ కూడా చాలా ఫోకస్తో మీరు ఆన్సర్ చేయాలి. ఎందుకంటే ఒక్కొక్క ఎడిటింగ్కి ఒక్కొక్క మార్క్ ఉంటూ ఉంటుంది. ఎడిటింగ్లో చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే హైరాణ పడిపోయి ఆన్సర్స్ని రాసేస్తూ ఉంటారు. అలా తొందరపడకండి. ఎందుకంటే జరిగిపోయిన సంఘటనలన్నీ కూడా పాస్ట్లో ఉంటాయి. అలాగే ఎవరైనా ఏదైనా ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నప్పుడు కన్వర్జేషనల్ ఇంగ్లీష్ ఉంటుంది. అలాంటప్పుడు కంటిన్యూస్ యాక్షన్స్ ఉంటాయి. లేదా కుడ్ ప్లస్ V1, డిడ్ ప్లస్ V1, ఆర్టికల్స్ మీద అడగొచ్చు, టెన్సెస్ మీద అడగొచ్చు, లేదా డేట్ అడగొచ్చు. డేట్కి ముందు మనం ఏం రాయాలో అది మీకు బాగా తెలుసు. ఇలా ఈజీగానే అడుగుతాడు. అయితే మనం ఫోకస్ తోటి మనం లెసన్స్ కూడా రీడ్ చేస్తూ ఉండాలి. టైం ఉన్నప్పుడు పాఠాలు కూడా చదువుతూ ఉన్నప్పుడు మీకు ఈజీ అవుతూ ఉంటుందన్నమాట ఈ ఎడిటింగ్ అనమాట. PNG కూడా అడిగే ఆస్కారం ఉంటుంది. అంటే ఏంటంటే ఇప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్కి వర్బ్కి ఎస్ రావాలి. ఈ విషయం మీకు తెలియాలి. అంటే డస్ ఫ్యామిలీ సబ్జెక్ట్కి ఎస్ రావాలి. ఈ విషయం మీకు తెలియాలన్నమాట. అలాగే డూ ఫ్యామిలీ సబ్జెక్టివ్ ప్రొనౌన్కి వర్బ్కి మనము ఏమీ రాయమన్నమాట. ఇలాంటివి అడిగే ఆస్కారం ఉంటుంది. లేదా సింగులర్ ప్లూరల్ మీద అడిగే ఆస్కారం ఉంటుంది. ఈ రకంగా ఎడిటింగ్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. బాగా మెటీరియల్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఎడిటింగ్ని మనం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27 నుంచి 31 వరకు ఇది కూడా సేమ్ వెకాబులరీ అండ్ గ్రామర్ అనమాట. దీంట్లో కూడా మిమ్మల్ని ఆప్షన్స్ ఇచ్చేసేసి ఆబ్జెక్టివ్లో అడుగుతూ ఉంటాడు. ఇక్కడ కూడా 4 ఆప్షన్స్ ఉంటాయి. ఏనా బీనా సీనా అదే రాయాలి తప్ప ఆప్షన్స్లో ఉన్నదాన్ని మనం అక్కడ రాయకూడదు. ఈ విషయాన్ని మీరు మనసులో ఉంచుకోండి. ఇక్కడ కూడా 5 1 5 మార్క్స్. ఇంకా లాస్ట్ వచ్చేసి 32 to 36 క్వశ్చన్స్ అనమాట. ఇవి వచ్చేసి టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని అడుగుతూ ఉంటాడు. అక్కడ మిమ్మల్ని ఏదన్నా అడగొచ్చు, సినోనిమ్ అడగొచ్చు. అంటే వాళ్ళు ఎలా డైరెక్ట్ చేస్తే అలా మనం రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాంటోనిమ్ అడిగాడు అనుకోండి, యాంటోనిమ్ రాయాలి. అపియర్, డిసపియర్. ఇప్పుడు ఫ్రెండ్ అన్నాడు అనుకోండి, సినోనిమ్ రాయండి అన్నాడు అనుకోండి. కింద మీరు మేట్, ఈ రకంగా కామ్రేడ్, ఈ రకంగా రకరకాలు ఉంటాయన్నమాట సినానిమ్స్. అన్నీ నేర్చుకోవాలి. మరి మీరు నేర్చుకోకపోతే రాయరనమాట. కాబట్టి ఇవన్నీ కూడా 32 to 36 మీకు టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని మిమ్మల్ని అడిగే ఆస్కారము ఉంటూ ఉంటుంది. ఈ రకంగా పేపర్ మొత్తం కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. మీరు చేయాల్సింది ఒకటే, నీట్గా మెయింటైన్ చేయండి పేపర్ అంతా కూడాను. మైనర్ డిస్కోర్సెస్కి అవుట్లైన్ ఇవ్వండి. టైటిల్ అంతా కూడా క్యాపిటల్ లెటర్లో రాయండి. మైనర్ డిస్కోర్సెస్ రాస్తున్నారు అనుకోండి, ఇక్కడ స్టార్ట్ చేశారనుకోండి, ఇక్కడ దాకా రాసేసేయండి, కంప్లీట్ చేసేసేయాలి ఇక్కడే. ఈ మైనర్ డిస్కోర్స్ ఏవైతే ఉంటాయో పోస్టర్ కానీ, నోటీస్ కానీ, ఇన్విటేషన్ కానీ ఇక్కడికి కంప్లీట్ అయిపోవాలి. మళ్ళీ వెనక తిప్పొద్దు మళ్ళీ మీరు. ఓకేనా? అలాగే మైనర్ డిస్కోర్సెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేజర్ రాస్తాం కదా 10 మార్క్స్వి, అవి రాసేటప్పుడు మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కంప్లీట్ చేయండి. ఇక్కడ స్టార్ట్ చేసి మళ్ళీ ఇటు రాయకూడదు, 2 సైడ్స్ రాయకూడదు ఎప్పుడైనా సరే. ఇలా జంట లాంటిది ఉంటే ఇటు ఇటు వచ్చేలాగా చూసుకోండి. 2 పేపర్స్ మినిమం రాయండి. ఇలా రాస్తేనే మీకు 10 మార్క్స్ ఉంటాయి. ఒక్క సైడే రాస్తే మార్క్స్ తగ్గిపోతాయి. ఈ విషయాన్ని మీరు అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా?
మీరందరూ కూడా ఎగ్జామ్ బారాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. ఐఎమ్ కీపింగ్ మై ఫింగర్స్ క్రాస్ ఫర్ యూ. దట్ మీన్స్ ఐఎమ్ విషింగ్ యూ గుడ్ లక్. మీరందరూ కూడా ఎగ్జామ్ బారాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. అలాగే ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు 10th క్లాస్ కావచ్చు, ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, లేదా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలాగా మన జీరో టు హీరో బుక్ ఏదైతే ఉందో ఈ బుక్ని బేస్ చేసుకొని నేను వీడియోస్ అన్నీ కూడా చేస్తూ ఉన్నాను. ఈ వీడియోస్లో భాగంగా ఇంగ్లీష్ మొత్తం కూడా కవర్ అయ్యేలాగా ప్రతి కాంపోనెంట్ కూడా నేను కవర్ చేసుకుంటూ వీడియోస్ చేస్తూనే ఉన్నాను. ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు యూస్ఫుల్గానే ఉంటాయి. ఇప్పుడు డే 16 దాకా అయ్యాయి, ఇంకా రిమైనింగ్ వీడియోస్ కూడా వస్తూనే ఉన్నాయి. తప్పనిసరిగా ఈ బుక్ని మీరు తీసుకోండి. మన వద్ద కోర్స్ కూడా ఉంది. ఈ కోర్స్లో జాయిన్ అయ్యారనుకోండి, మీకు ఇంకా బెనిఫిట్గా ఉంటుంది. ఎన్నో డబ్బులు వేస్ట్ అవుతూ ఉంటాయి. తప్పనిసరిగా ఈ తక్కువ కాస్ట్ తోటి మన కోర్స్లోకి జాయిన్ అవ్వండి. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ హాయ్ పెట్టారనుకోండి, నేను షేర్ చేస్తాను డీటెయిల్స్ అన్నీ కూడాను. మన కోర్స్లో జాయిన్ అయిపోండి, చక్కగా ఇంగ్లీష్ని నేర్చుకోండి. మీరు తప్పనిసరిగా సక్సెస్ని సంపాదిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.